హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ వీడియోలో మొన్న నేను కలర్స్ తయారు చేశాను చూడండి, దాంతో ముగ్గు వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పూజ గది మొత్తం డీప్ క్లీన్ చేసుకున్నానండి. పండుగ వస్తుంది కదా, అందుకని చెప్పేసి. తర్వాత నా పూజ గదిలో దేవుడి పటాలు నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, వాటికి చక్కగా బొట్లు పెట్టి అలంకరించుకున్నాను, అది కూడా షేర్ చేస్తున్నాను. ఇక తర్వాత మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కోసుకొచ్చి చక్కగా మాల కట్టి దేవుడి పటాలన్నిటికి అలంకరించుకొని పూజ చేసుకున్నాను. ఆ వీడియో కూడా షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయండి, వాటిని కూడా పూజ గదిలో ఉంచాను. అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కలర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒక వీడియో షేర్ చేశాను చూడండి. ఆ కలర్స్ యూజ్ చేసి ఇక్కడ ముగ్గు వేస్తున్నాను. కలర్స్ చూడండి, ముద్దు ముద్దల్లాగా పడకుండా చక్కగా పొడి పొడిగా ఉంటూ ముగ్గు కూడా భలే అందంగా వస్తుందండి. ఇంకా ఆ వేళ గుమ్మం ముందైతే ఇలా ముగ్గు వేసుకున్నాను. ధనుర్మాసం అంటేనే ముగ్గులకి ప్రత్యేకత. దాంట్లోకి రకరకాలుగా రంగులను కూడా ఫిల్ చేసుకుంటూ ఉంటాం. ఆ వేళ అయితే ఇలా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను. ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఇది వచ్చేసి ఆ ముందు రోజు సాయంత్రం అండి. ఇంకా మరుసటి రోజు పూజ చేసుకోవడానికి అని చెప్పేసి పువ్వులన్నిటిని కట్ చేసేస్తున్నాను అనమాట. పువ్వులన్నీ విడిచిపోయాయండి. ఇంకా ఎక్కువ రోజులు ఉంచిస్తే వీటి కలర్ ఫేడ్ అయిపోయినట్లు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన మొగ్గలు కూడా సరిగ్గా విచ్చుకోవన్నమాట. అందుకని చెప్పేసి ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. ఇంతకుముందు వైలెట్ కలర్ చామంతి చూపించాను చూడండి, దాని గురించి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి. నేనైతే ఒక నర్సరీలో తీసుకున్నానండి. ఇప్పుడు అనుకుంటున్నారు 3 years బ్యాక్ అనమాట. అప్పటి నుంచి కూడా వీటన్నిటిని సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. రైనీ సీజన్ వచ్చిందంటే ఆ మదర్ ప్లాంట్ ఉంటుంది చూడండి, దాని నుంచి కొమ్మలు కట్ చేసి ఇసుకలో పెడతాను. ఇసుకలో పెడితే ఏంటంటే మనకి ఈజీగా వేర్లు వచ్చేస్తాయండి. ఆ వీడియో కూడా షేర్ చేశానండి. ఈసారి నేను మొక్కలు ప్రాపగేట్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడైతే మొత్తం పువ్వులతో ఉన్నాయి కదండి, అందుకని కట్ చేసి చూపించట్లేదు. కట్ చేసి నేను ఎలా ప్రాపగేట్ చేస్తానో ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. వేర్లు వచ్చిన చామంతి మొక్కలను చక్కగా మంచి సాయిల్ మిక్స్ కలుపుకొని అందులో నాటుకుంటానమాట. అదే కాదండి, ఈ మొక్కలన్నీ కూడా నా దగ్గర 5 years నుంచి అలాగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. మనం జూన్లో కనుక ప్రొపగేట్ చేసుకున్నాం అనుకోండి, సెప్టెంబర్ అక్టోబర్ టైంకి మొక్క చక్కగా పెరుగుతుంది. మనకి నవంబర్ డిసెంబర్ టైంకి ఇలా చక్కగా పువ్వులు వస్తాయన్నమాట. ఇక ఆ వేళ ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసేసానండి, ఎందుకంటే విడిచిపోతున్నాయి కదా. మళ్ళీ మిగిలిన మొగ్గలకు కూడా మంచిగా విచ్చుకోవాలంటే ఈ ఫ్లవర్స్ని కట్ చేసేసుకోవాలి. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. వీటన్నిటిని కూడా చక్కగా మాల కట్టి దేవుడి ఫోటోలకి అలంకరించి పూజ చేసుకుందామని చెప్పేసి ఇంకా మొత్తం పువ్వులన్నీ కూడా కట్ చేసేసానండి. ఫ్రెష్గా ఉన్నప్పుడే కట్ చేస్తే దేవుడి ఫోటోలకి పెట్టవచ్చు కదండి, అందుకని చెప్పేసి. రోజు పూజ కోసం కొన్ని పువ్వులు తీసుకొచ్చి పూజ చేసుకుంటాను, కానీ ప్రతి శుక్రవారం లేదంటే ఇంకా నాకు టైం ఉంది మాల కట్టడానికి అనుకున్నప్పుడు ఇలా పువ్వులన్నీ కట్ చేసి తీసుకొచ్చి ఇలా మాల కట్టి ఫొటోస్ అన్నిటికీ కూడా అలంకరించుకుని చక్కగా పూజ చేసుకుంటాను. ఇక ఇదిగోండి మాల కట్టేస్తున్నాను. చక్కగా మన గార్డెన్లో ఇన్ని పువ్వులు పూసి మన చేత్తోనే ఇలా మాల కట్టుకుని ఫోటోలకు అలంకరించామనుకోండి, ఆ హ్యాపీనెస్ వేరండి. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. బయట నుంచి ఎన్ని పువ్వులు కొని తెచ్చినా కానీ మన ఇంట్లో పూసిన ఒక్క పువ్వుతో పూజ చేసామనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదైతే అమ్మవారికి వేసేద్దామని చెప్పేసి చిన్నగా మాల కట్టుకున్నాను. ఇంకా పెద్ద మాల కడుతున్నానండి. ఈ మాలంతా కట్టేసరికి నాకు దగ్గర ఒక అరగంట టైం తీసుకుంది. ముందు రోజే మాల కడుతున్నాను కదండి. ఈ పువ్వులన్నింటినీ కూడా ఇలా చక్కగా మాల కట్టేసి నీళ్లు చిలకరించి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, మరుసటి రోజుకి కూడా ఫ్రెష్గా ఉంటాయి. మరుసటి రోజుకి కాదండి, చామంతి పువ్వులు అయితే దగ్గర 10 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా కొన్ని అయితే పెద్ద పువ్వులు లాంటివి విడి పువ్వులు ఉంచేసానండి, ఫొటోస్కి అలంకరించవచ్చు అని చెప్పేసి. ఇలాగా చిన్న పువ్వులన్నీ కూడా ఇలా మాల కట్టేశాను. నేనైతే పండగ క్లీనింగ్ స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఆ వేళ అయితే పూజ గదిని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఫొటోస్ అన్నిటినీ తీసేసి అక్కడ ఏమైనా
చిన్న చిన్న పువ్వులు లాంటివి అవి ఉంటాయి కదండి పూజ చేసినవి, అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. మనం వారానికి ఒకసారి ఎలాగూ దేవుడి గదిని అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాం కదండి. అలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇలాంటి పండుగలప్పుడు మనకి పెద్దగా పని అనిపించదండి. దేవుడి గదిలో చీపురుతో ఊడవకూడదు కనుక ఇలాగా చిన్న డస్టింగ్ ప్యాన్ పెట్టుకుని ఇలా బ్రష్ వస్తుందండి, దాంతో క్లీన్ చేసేసుకుంటాను. అది ఎప్పటికప్పుడు కడిగేసుకుని అప్పుడు మరలా యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు దేవుడి గదిని అంతా శుభ్రం చేయడానికి చూడండి కొన్ని నీళ్లు తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు వేసుకుని కొంచెం పచ్చకర్పూరం వేసుకొని అందులోనే కొంచెం జవాది పౌడర్ కూడా వేసి కలిపి ఈ నీళ్ళని యూజ్ చేసి దేవుడి గదిని అంతా క్లీన్ చేస్తానండి. ఇదిగోండి కొంచెంగా జవాది పౌడర్ వేసి వీటన్నిటిని కలుపుతున్నాను అనమాట. ఇలా పచ్చకర్పూరం జవాది పౌడర్ వేసి క్లీన్ చేయటం వలన మన ఇంట్లో నెగిటివిటీ ఏమన్నా ఉంటే మొత్తం పోయి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. ఇక చూడండి ఈ వాటర్లో శుభ్రంగా క్లాత్ని డిప్ చేసి నీళ్ళన్నీ పిండేసి ఇలాగా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి మనం పువ్వులు అవి పెట్టినప్పుడు గోడలకి ఇలా చిన్న చిన్న మరకల్లాగా అవుతాయి కదా, అవన్నీ కూడా ఈ వాటర్తోనే ఇలా క్లీన్ చేసేసుకుంటాను. దేవుడి గది క్లీన్ చేయడానికి కానీ ఫోటోలు తుడవడానికి కానీ యూజ్ చేసే క్లాత్స్ ఏమైనా కానీ నేను వెంటనే నీట్గా క్లీన్ చేసేసుకొని సెపరేట్గా ఉంచుకుంటానండి. ఇంకా దేవుడి గది మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి ఇలా బయట పెట్టేసుకున్నానండి. న్యూస్ పేపర్ వేసేసి పెట్టేశాను అనమాట. దేవుడి గదిని తడి క్లాత్ పెట్టి మొత్తం క్లీన్ చేశాను కదా, ఈలోపు అదంతా ఆరుతూ ఉంటుంది. ఈలోపు ఈ ఫొటోస్కి బొట్లు పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఫొటోస్ని కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ముందు ఏం చేస్తానంటే ఒక టిష్యూ క్లాత్ తీసుకొని ఫొటోస్కి పెట్టిన బొట్టుల వరకు మాత్రం ఆ టిష్యూ క్లాత్తో క్లీన్ చేస్తానండి. ఇక తర్వాత ఇలాగా ఒక మైక్రోఫైబర్ క్లాత్ లాంటిది తీసుకొని, అంటే మెత్తగా ఉండే క్లాత్ తీసుకోవాలి, ఎందుకంటే అద్దాల మీద గీతలు అవి పడిపోతాయి కదండి, అందుకని చెప్పేసి మెత్తగా ఉన్న క్లాత్ తీసుకుని ఇందాక కలుపుకున్నట్టే వాటర్లో కొంచెం జవ్వాది పౌడర్, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి ఆ నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. ముందు బొట్లు క్లీన్ చేసుకొని తర్వాత ఇలాగా క్లాత్తో తుడుచుకోవడం వలన మనకి ఫొటోస్ నీట్గా ఉంటాయండి. మొత్తం ఒకే క్లాత్తో తుడిచేసామనుకోండి ఆ కుంకుమ గంధం బొట్లు కూడా ఫొటోస్ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయి కొంచెం అంటే మరకల్లాగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఫొటోస్ అన్నిటికీ ఇంకొక పొడి క్లాత్ కూడా పెట్టి మరలా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇక ఫొటోస్కి బొట్లు పెట్టడానికి అయితే ఇలాగా అష్టగంధం పేస్ట్ అని దొరుకుతుందండి, అది యూజ్ చేస్తాను. లేదంటే పౌడర్ కూడా దొరుకుతుంది, అదైనా పర్వాలేదు. తర్వాత సింధూరు ఉంటుంది చూడండి, అది ఈ రెండింటిని యూజ్ చేసి నేను బొట్లు పెడతానమాట. ఆ గంధం మరీ థిక్గా ఉందండి, అందుకని చెప్పేసి ఒక గిన్నెలో తీసుకొని రోజ్ వాటర్ కలిపి దీంతో బొట్లు పెట్టుకుంటున్నాను. బొట్లు పెట్టడానికి ఇయర్ బడ్తో అయితే మనకి నీట్గా వస్తాయండి, అందుకని చెప్పేసి ఇక్కడ ఇయర్ బడ్ యూజ్ చేసి బొట్లు పెడుతున్నాను. ముందు ఇలా గంధం బొట్టు పెట్టేసిన తర్వాత నెమ్మదిగా సింధూరంను ఆ గంధం మీద మొత్తం స్ప్రెడ్ చేసేస్తానండి. అప్పుడు గంధంకు ఉన్న తడికి బొట్టు చక్కగా అంటుకుంటుంది కదా. తర్వాత ఇయర్ బడ్తో ఇలా రౌండ్గా షేప్ చేసుకుంటాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా బొట్లు పెట్టుకోవడం వల్ల చక్కగా కలగా ఉంటాయండి ఫొటోస్ కూడాను. తర్వాత ఒక అగరబత్తి తీసుకుని దాని వెనకాతల ఇలాగా స్టిక్ లాగా ఉంటుంది చూడండి, ఆ అగరబత్తి స్టిక్తో గంధంతో రౌండ్ చేసుకుంటాను. ఇలా బొట్లు పెట్టడానికి కాస్త టైం తీసుకుంటుంది, కానీ అసలు పెట్టిన తర్వాత మాత్రం ఎంత హాయిగా అనిపిస్తుందేనండి మనసుకి. ఇలాగనే ఏమీ లేదండి, మనకి నచ్చినట్లుగా బొట్లు పెట్టుకోవచ్చు. చూడండి అమ్మవారికి ఇలా పెట్టాను, శివయ్యకి ఇలా పెట్టాను. ముందు గణపతికి పెట్టాలి కనుక గణపతికి అయితే బొట్టు పెట్టేసి తర్వాత అన్ని ఫొటోస్కి బొట్లు పెడుతున్నాను. ఇక చూడండి అమ్మవారికి పెడుతున్నాను. మొత్తం సింధూరం అంతా గంధంకి స్టిక్ అయిపోతుందండి. చూడండి గంధం పైన ఇలా కుంకుమ మొత్తం స్టిక్ అయిపోయిన తర్వాత ఇలా రౌండ్గా ఇయర్ బడ్తో షేప్ చేసుకుంటే రౌండ్గా వచ్చేస్తుంది. ఆ మిగిలిన కుంకుమను సెపరేట్గా వాటర్లో వేసేసి ఏదైనా మొక్క మొదల్లో వేయాలి, కానీ ఎవరు నడిచే ప్లేసెస్లో అవి వేయకూడదండి. ఎందుకంటే కుంకుమ కానీ పసుపు కానీ చాలా పవిత్రమైనవి కదా, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మనకి నచ్చినట్లుగా బొట్లు పెట్టుకోవచ్చండి. మన క్రియేటివిటీని వాడి మనకి నచ్చిన విధంగా బొట్లు పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది, మనసుకు చాలా హాయిగా ఉంటుంది. ఈ అష్టగంధం ఆల్రెడీ మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, అష్టగంధం పేస్టు. నెక్స్ట్ ఈ కుంకుమలో నేను కొంచెం జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం వేసి స్టోర్ చేసుకుంటాను అనమాట. అందుకే ఇప్పుడు ఏమీ వేయలేదు. ఒకవేళ మీరు సెపరేట్గా ఓన్లీ కుంకుమే కనుక యూజ్ చేస్తే అందులో కొంచెం పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్ కలపండి. ఇదిగోండి ఫొటోస్ అన్నిటికీ కూడా చక్కగా ఇలా బొట్లు పెట్టుకున్నాను.
ఈ బొట్లు పెట్టడం మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి వెంకటేశ్వర స్వామికి అయితే ఇలా నామాలు పెట్టుకున్నాను. ఇంకా ఫొటోస్ అన్నిటికీ కూడా ఇలా బొట్లు పెట్టి అలంకరించుకున్న తర్వాత పూజ గదిలో ఫొటోస్ని అరేంజ్ చేసేసుకున్నాను. అరేంజ్ చేసుకొని చక్కగా ఇలా పూజ చేసుకున్నానండి. నిన్న మాల కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి, ఆ పువ్వులు కూడా తీసుకొచ్చి చక్కగా ఇలా దేవుడి పటాలన్నిటికీ ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మన అందరిళ్ళకి కూడా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి పూజించిన అక్షింతలు వచ్చాయి కదండి. అలాగే మా ఇంటికి కూడా వచ్చాయండి. ఇవి బాలరాముని దగ్గర పెట్టి పూజించిన అక్షింతలు అన్నమాట. ఇవి భారతదేశంలో ఉన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి ఆ అక్షింతలు వెళ్ళాలని చెప్పేసి ట్రస్ట్ వారే పంపించారు. 500 సంవత్సరాల క్రితం కూల్చబడిన దాన్ని మరలా పునరుద్ధరించాలి అని డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటే 3 రెట్లు డొనేషన్స్ ఎక్కువ వచ్చాయంటండి. ఇంకా డొనేషన్స్ ట్రస్ట్ వాళ్ళే ఆపేశారు, కానీ డొనేషన్స్ రావడం అయితే మాత్రం ఆగలేదంట. అందుకని ప్రజల్లో రాముని పట్ల ఇంత భక్తిభావం ఉందా అని చెప్పేసి అనుకుని భారతదేశంలో ఉన్న ప్రతి గడపకి, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి గడపకి ఈ అక్షింతలు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళే నిర్ణయించుకొని పూజించిన అక్షింతలు మన ఇంటికి పంపించారు. అక్కడ పూజించిన అక్షింతలు మన ఇంటి వరకు వచ్చాయంటే మనం ఎంత పవిత్రంగా చూసుకోవాలో కదా. ఆ అక్షింతలను నేను ఏం చేశానంటే, మన ఇంట్లో అక్షింతలు ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకున్నానండి. బియ్యంలో పసుపు, జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం, ఆవు నెయ్యి వేసి మొత్తం అక్షింతలన్నీ కలుపుకున్న తర్వాత ఆ రాముల వారి దగ్గర నుంచి వచ్చిన అక్షింతలు కూడా ఆ అక్షింతల్లో వేసేసి కలిపేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆ అక్షింతల ప్రభావం అంతా కూడా మన అక్షింతల్లో కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ అక్షింతలన్నీ కూడా ఎంతో పవిత్రమైన అక్షింతలుగా మారిపోయాయి. ఇప్పుడు వీటిని భద్రపరుచుకొని మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు, ఏదైనా మంచి పనులు స్టార్ట్ చేసేటప్పుడు ఈ అక్షింతలను యూజ్ చేసుకోవచ్చు. అక్షింతలు ఎప్పుడు కూడా నీళ్లతో కలుపుకూడదండి, ఆవు నీతితోనే కలుపుకోవాలి. అందులో కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటాం కదా, దానివల్ల ఎప్పుడు పాడవకుండా ఉంటాయి. ఈ అక్షింతలతో పాటుగా మనకి అక్కడ రామ మందిరం ఫోటో ఒకటి ఇచ్చారు. అలాగే మనం 22వ తారీఖు రాముడి వారి ప్రతిష్ఠ జరిగేటప్పుడు మనం ఇంటి దగ్గర ఏం చేసుకోవాలో ఆ సూచన పత్రం కూడా ఒకటి ఇచ్చారండి. మెయిన్ ఏంటంటే ఆ వేళ మనం 5 దీపాలు వెలిగించాలి. దేవుడి గదిలో 2, తులసమ్మ దగ్గర 1, గడపల దగ్గర 2 దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ 108 సార్లు మంత్రాన్ని చదువుకోవాలి. ఇక ఆ అక్షింతలను అయితే నేను అలా భద్రపరుచుకున్నానండి. 22వ తారీఖు మనందరం కూడా దీపాలు వెలిగించుకుందాం. ఇక తర్వాత పూజ అంతా అయిపోయింది కదండి. ఇంకా మా వాడికి ఇంకా స్కూల్ టైం అయిపోయింది. ఇంకా వేళ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అండి లాస్ట్ 2 days కూడాను. ఆ వేళ కైట్స్ ఎగరేయడం అనమాట. వెళ్ళి కైట్స్ అవి తీసుకొచ్చాడు. ఇంకా వాడికి టిఫిన్ వేసేసి పెట్టేస్తే వాడు స్కూల్కి బయలుదేరతాడని చెప్పేసి ఇంకా హడావిడిగా ఇంకా దోశలు అవి వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక పండగకి హౌస్ క్లీనింగ్ కూడా ఒక పక్కన జరుగుతూ ఉంది. ఇంకా ఒకవైపు ఇలాగా బ్రేక్ఫాస్ట్ అవి కూడా రెడీ చేసుకోవాలి కదండి. ఇంకా అందుకని చెప్పేసి హడావిడిగా జరుగుతుంది పని అయితే. ఇంకా దోశల పిండి ముందే రుబ్బేసి ఉంచేసాను కాబట్టి వాళ్ళకి దోశలు వేసేసి ఇచ్చేస్తున్నాను. మనకి ఎక్కువగా ఇంట్లో పని ఉన్నప్పుడు ఇడ్లీ అయితే బెస్ట్ అనిపిస్తుందండి. ఒకసారి పెట్టేస్తే అయిపోతుంది. ఇక ఆ వేళ అయితే చెర్రీకి స్కూల్ ఉందండి. లక్కీకి అయితే స్కూల్ లేదు కాబట్టి లంచ్ బాక్స్ హడావిడి ఏమీ లేదనమాట. ఇంకా నిదానంగా తర్వాత వంట చేసుకోవచ్చు అని చెప్పేసి ఇదిగోండి మా చిన్నోడికి అయితే ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. వాళ్ళకి చట్నీ చేయలేను, అల్లం చట్నీ ఉంది కదా వేసుకొని తినేయండి అంటే, లేదమ్మా మాకు పల్లీ చట్నీయే కావాలన్నారు. అందుకని చెప్పేసి మళ్ళీ పల్లీ చట్నీ చేసేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. ఇక మా చెర్రీకి అయితే దగ్గరేనండి స్కూల్. వాడు బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తాడు. మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి ఇంటికి వచ్చేస్తాడు.
ఇక చెర్రీ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి బయలుదేరాడు. ఇంకా తర్వాత మా లక్కీ వచ్చేసి ఆనియన్ దోశ కావాలన్నాడండి. అందుకని ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. దాంతో పాటుగా కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కానీ దోశలు వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా నా సంక్రాంతి క్లీనింగ్ పిల్లలు హాలిడేస్ ఇచ్చే ముందే చేసేసుకునేదానండి. కానీ ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మనకి పనులు చేసుకోవడం అంటే చాలా ఈజీగా అయిపోతుంది. కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పనులు త్వరగా అవ్వండి, చాలా స్లోగా చేసుకుంటాము. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంకా మోటివేషన్ గా ఉంటుంది. ఇక మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక కాఫీ అయితే కంపల్సరీ కదండి. కాఫీ కలుపుకొని తాగేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నా పనులు నేను స్టార్ట్ చేసుకున్నాను. ఇక ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.